వారికి నమస్కారం. 2-3 రోజులుగా మీడియాలో అలాగే సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిపైన అలాగే జనసేన పార్టీ నాయకుల మీద తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ లేనిపోయిన నిందలు మోపటం, అమిత్ షా గారిని మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయమని అడిగారని చెప్పి ఆయన అవాస్తవాలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలతో కలిసినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర సమస్యలు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడారు తప్పితే ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఆయన ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర అడిగినట్టు దాకా. ఎందుకంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు పెట్టుకుందే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఈ ప్రజలు బాగుండాలని చెప్పి మేము జనసేన పార్టీ ఒక అడుగు వెనక్కి తగ్గి పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అడిగారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చినా సరే ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని తిరుగుతున్నటువంటి వ్యక్తులు సొంత చెల్లెలైనటువంటి షర్మిల, సునీత. మీకు ప్రేమ ఉంటే ఇంకొక విధంగా చూపించండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అంతేగాని జనసేన పార్టీ మీద నిందలు వేయాలి, జనసేన పార్టీని ప్రజల్లో తక్కువ చేసి మాట్లాడాలని మీరు చూస్తే మాత్రం తగిన గుణపాఠం మీకు నేర్పుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తక్షణమే జనసేన పార్టీకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు క్షమాపణ కనుక చెప్పకపోతే మీరు చెప్పినటువంటి మాటలు అవాస్తవాలని మీరు ప్రజలకు చెప్పకపోతే త్వరలోనే మీరు తగిన గుణపాఠం మీకు నేర్పుతామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.